హాయ్ హలో నమస్తే, నేను మీ ఉపేందర్ పోగుల. మీరు చూస్తున్నారు A to Z ఇండస్ట్రియల్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఈ వీడియోలో నేను స్టార్టర్ కనెక్షన్ గురించి తెలియజేయబోతున్నాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా కంటెంట్లోకి వెళ్దాం. ఇది వచ్చి స్టార్టర్ పవర్ డ్రాయింగ్, 3 phase పవర్ సప్లై, 3 pole MCB, మెయిన్ కాంటాక్టర్, డెల్టా కాంటాక్టర్, స్టార్ కాంటాక్టర్, ఓవర్లోడ్ రిలే, 3 phase ఇండక్షన్ మోటార్. 3 pole MCB ఆన్లో ఉంది, మెయిన్ కాంటాక్టర్ ఆన్లో ఉంది, డెల్టా కాంటాక్టర్ ఆఫ్లో ఉంది, స్టార్ కాంటాక్టర్ ఆన్లో ఉంది. 3 phase సప్లై ఇలా వచ్చింది. మెయిన్ కాంటాక్టర్ నుంచి U1 V1 W1లోకి వచ్చింది. వైండింగ్ త్రూ U2 V2 W2 నుంచి బయటికి వెళ్ళింది. స్టార్ కాంటాక్టర్ దగ్గర 3 phase షార్ట్ అయింది. U1లో R phase వచ్చింది, V1లో Y phase వచ్చింది, W1లో B phase వచ్చింది. U2 V2 W2 నుంచి స్టార్ కాంటాక్టర్ RYB వెళ్ళింది. స్టార్ కాంటాక్టర్ ఆన్లో ఉంది కాబట్టి స్టార్ అయింది. ఇక్కడ చూడండి, U1 V1 W1కి R phase సప్లై వచ్చింది, U1 V1 W1కి R phase సప్లై వచ్చింది. U2 V2 W2 ఇక్కడ షార్ట్ అయింది చూడండి, అంటే ఇది స్టార్ అయింది. 3 వైండింగ్లకి U1 V1 W1 దగ్గర 3 phase సప్లై వచ్చింది, U2 V2 W2 షార్ట్ అయినాయి, అంటే ఇది న్యూట్రల్ ఫార్మేషన్ అయిందనమాట. ఈ వైండింగ్లో R phase ఉంది, న్యూట్రల్ ఉంది. అలాగే ఈ వైండింగ్లో Y phase ఉంది, న్యూట్రల్ ఉంది. ఈ వైండింగ్లో B phase ఉంది, న్యూట్రల్ ఉంది. ఏదైనా ఒక వైండింగ్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఏర్పడాలంటే ఆ వైండింగ్కి న్యూట్రల్ ఫేస్ కానీ ఉండాలి, లేదంటే ఫేస్ టు ఫేస్ కానీ ఉండాలి. ఇప్పుడు ఇది న్యూట్రల్ పాయింట్. ఈ వైండింగ్కి ఇక్కడ R phase ఉంది, ఇక్కడ న్యూట్రల్ ఉంది, అంటే దీంట్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఏర్పడింది. అలాగే ఈ వైండింగ్ ఇక్కడ Y phase ఉంది, ఇక్కడ న్యూట్రల్ ఉంది, దీంట్లో కూడా ఫ్లక్స్ ఏర్పడింది. అట్లే ఈ వైండింగ్లో ఇక్కడ B phase ఉంది, ఇక్కడ న్యూట్రల్ ఉంది, అంటే దీంట్లో కూడా ఫ్లక్స్ ఏర్పడింది. ఇప్పుడు మూడు వైండింగ్లకి 3 phase వచ్చింది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఏర్పడింది. కాబట్టి మోటార్ స్టార్లో రన్ అవుతూ ఉంది. ఇప్పుడు డెల్టాలో ఎలా రన్ అవుతుందో చూద్దాం. చూడండి, ఈ డెల్టా కనెక్షన్ MCB ఆన్లో ఉంది, మెయిన్ కాంటాక్టర్ ఆన్లో ఉంది, డెల్టా కాంటాక్టర్ ఆన్లో ఉంది, స్టార్ కాంటాక్టర్ ఆఫ్లో ఉంది. అంటే ఇప్పుడు మోటార్ డెల్టాలో రన్ అవుతూ ఉంది. సప్లై మెయిన్ కాంటాక్టర్ నుంచి U1 V1 W1కి వచ్చింది, డెల్టా కాంటాక్టర్ నుంచి U2 V2 W2కు వచ్చింది. అంటే సప్లై ఇలా కూడా వచ్చింది, అదే RYB ఇలా వచ్చింది, RYB ఇలా కూడా వచ్చింది. 3 phase ఇండక్షన్ మోటార్లో 3 వైండింగ్లు ఉన్నాయి. ఒకటి వచ్చి U1 U2 ఒక వైండింగ్, V1 V2 మరో వైండింగ్, W1 W2 ఇంకో వైండింగ్. ఇక్కడ చూడండి, ఒక వైండింగ్కి ఒక ఎండ్లో R phase వచ్చింది, మరో ఎండ్లో Y phase వచ్చింది. ఇంకో వైండింగ్కి ఒక ఎండ్లో Y phase వచ్చింది, మరో ఎండ్లో B phase వచ్చింది. ఇక్కడ ఇంకో వైండింగ్కి ఒక ఎండ్లో B phase వచ్చింది, మరో ఎండ్లో R phase వచ్చింది. ఈ వైండింగ్కి ఒక ఎండ్ R వచ్చింది, ఒక ఎండ్ Y వచ్చింది. ఈ వైండింగ్కి ఒక Y వచ్చింది, ఇటు B వచ్చింది. ఈ వైండింగ్కి ఇటు B వచ్చింది, ఇటు R వచ్చింది. R to Y, Y to B, B to R. ఈ సీక్వెన్స్ మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే స్టార్ డెల్టా మోటార్ కనెక్షన్ ఈజీగా ఇవ్వగలరు. క్లియర్? చూసుకోండి, ఇక్కడ డెల్టా కనెక్షన్లో R వైండింగ్కి B వైండింగ్కి R phase వచ్చింది, ఇక్కడ R వైండింగ్కి Y వైండింగ్కి Y phase వచ్చింది, ఇక్కడ Y వైండింగ్కి B వైండింగ్కి B phase వచ్చింది. ఇప్పుడు మోటార్ డెల్టాలో రన్ అవుతూ ఉంది. ఓకే అండి, క్లియర్? ఇప్పటివరకు మనం 3 phase ఇండక్షన్ మోటార్ స్టార్లో ఎలా రన్ అయిందో చూసాము, డెల్టాలో ఎలా రన్ అయిందో చూసాము. ఇప్పుడు మోటార్ డైరెక్షన్ ఎలా చేంజ్ చేయాలనేది చూద్దాము. బై సపోజ్ 3 phase ఇండక్షన్ మోటార్ రన్ చేసాము, అది రివర్స్ డైరెక్షన్లో రన్ అవుతుంది. మోటార్ డైరెక్షన్ ఎలా చేంజ్ చేయాలనేది చూద్దాం. U1లో R phase ఇచ్చాము, ఈ V1లో Y phase ఇచ్చాము, W1లో B phase ఇచ్చాము. ఇంకా చూడండి, ఇంతకుముందు ఈ U1లో R phase ఉండేది, V1లో Y phase ఉండేది, అంటే U1 V1 ఇంటర్చేంజ్ చేశాను. ఇక్కడ U1 V1 ఇంటర్చేంజ్ చేశాను కాబట్టి ఇక్కడ కూడా U2 V2 ఇంటర్చేంజ్ చేయాలి.
ఇక్కడ U1 V1 ఇంటర్చేంజ్ చేశాను, ఆర్ అండ్ వై. ఇక్కడ U2 V2 ఇంటర్చేంజ్ చేశాను, వై అండ్ బి. మోటార్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. 3 ఫేస్ ఇండక్షన్ మోటార్లో మోటార్ డైరెక్షన్ ఇంటర్చేంజ్ చేయాలంటే ఎనీ 2 ఫేస్ ఇంటర్చేంజ్ చేయాల్సి ఉంటుంది. అది RY కావచ్చు, YB కావచ్చు, BR కావచ్చు. ఎనీ 2 ఫేస్ ఇంటర్చేంజ్ చేస్తే మోటార్ డైరెక్షన్ మారుతుంది. అలా అని ఏదో ఒక సైడ్ కాదండి, రెండు వైపులు మార్చాల్సి ఉంటుంది. U1 V1 W1 సైడ్ మార్చాలి, అలాగే U2 V2 W2 సైడ్ కూడా మార్చాలి. అప్పుడు మాత్రమే డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ YB ఇంటర్చేంజ్ చేశాను, ఇక్కడ చూడండి YB ఇంటర్చేంజ్ చేశాను, V1 W1 ఇంటర్చేంజ్ చేశాను, ఇక్కడ V2 W2 ఇంటర్చేంజ్ చేశాను. ఇక్కడ కూడా సేమ్ సీక్వెన్స్ మ్యాచ్ అయింది చూడండి. R2 Y వచ్చింది, Y2 B వచ్చింది, B2 R వచ్చింది. ఇక్కడ కూడా మన సీక్వెన్స్ అనేది మారలేదు కాబట్టి ఇది కూడా రైటే. ఓకే, ఇక్కడ చూడండి మనం YB ఇంటర్చేంజ్ చేసాము. YB అంటే U1 W1 ఇంటర్చేంజ్ చేసాము, ఇక్కడ కూడా U2 W2 ఇంటర్చేంజ్ చేసాము. యాక్చువల్గా మనకి ఇక్కడ R ఉండేది, ఇక్కడ Y ఉండేది, ఇక్కడ B ఉండేది. ఇక్కడ R ఉండేది, ఇక్కడ Y ఉండేది, ఇక్కడ B ఉండేది. ఇక్కడ Rని ఇక్కడ పెట్టాము, ఇక్కడ Yని ఇక్కడ Bని ఇక్కడ పెట్టాము. అలాగే ఇక్కడ Rని ఇక్కడ పెట్టాము, ఇక్కడ Yని ఇక్కడ పెట్టాము. ఓకే, చూడండి ఇప్పుడు ఇక్కడ కూడా సీక్వెన్స్ మిస్ అవ్వదు. R2 Y ఉంది, Y2 B ఉంది, B2 R ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు. మోటార్ టెర్మినల్లో U1 V1 ఇంటర్చేంజ్ చేసాము, U2 V2 ఇంటర్చేంజ్ చేయలేదు. ఇక్కడ చూడండి R2 B వచ్చింది, Y2 Y వచ్చింది, B2 R వచ్చింది. ఇక్కడ సీక్వెన్స్ మారిపోయింది. R వైండింగ్లో రెండు వైపులు Y వచ్చింది, Y వైండింగ్లో ఒకవైపు R వచ్చింది, ఒకవైపు B వచ్చింది. B వైండింగ్లో ఒకవైపు B వచ్చింది, ఒకవైపు R వచ్చింది. అంటే మన సీక్వెన్స్ మారిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? మోటార్ స్టార్లో ఉన్నంతసేపు బాగానే రన్ అవుతుంది, ఇట్స్ ఫైన్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ RYB ఇచ్చాము, అదే RYB బయటికి వెళ్ళింది, ఇక్కడ షార్ట్ అయింది. ఇక్కడ RYB వచ్చింది కాబట్టి మోటార్ రన్ అయింది. అంటే 3 వైండింగ్లకు కూడా RYB ఫేస్ వచ్చింది కాబట్టి స్టార్లో ఉంది, రన్ అయింది. 3 వైండింగ్లు కూడా ఇక్కడ Y వచ్చింది, ఈ వైండింగ్కి Y వచ్చింది, ఇక్కడ న్యూట్రల్ ఉంది. ఈ వైండింగ్కి R వచ్చింది, ఇక్కడ న్యూట్రల్ ఉంది. ఈ వైండింగ్కి B వచ్చింది, ఇక్కడ న్యూట్రల్ ఉంది. అంటే 3 వైండింగ్లు కూడా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఏర్పడింది కాబట్టి స్టార్లో మోటార్ రన్ అవుతా ఉంది. ఆఫ్టర్ టైం డిలే తర్వాత స్టార్ ఆఫ్ అయింది, డెల్టా ఆన్ అయింది, మోటార్ ట్రిప్ అయింది. ఇక్కడ ఏం జరిగింది చూడండి. ఇక్కడ మన సీక్వెన్స్ చేంజ్ అయిపోయింది. ఒక వైండింగ్కి ఒకే ఫేస్ రెండు వైపులు వచ్చింది. ఈ వైండింగ్కి R వచ్చింది, B వచ్చింది, ఇది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఏర్పడింది. ఈ వైండింగ్కి B వచ్చింది, R వచ్చింది, ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఏర్పడింది. ఈ వైండింగ్లో చూడండి ఇక్కడ Y వచ్చింది, ఇక్కడ Y వచ్చింది. అంటే దీంట్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఏర్పడలేదు. స్టార్లో ఉన్నంతసేపు రన్ అయింది, డెల్టాలో పడగానే ట్రిప్ అయింది. బై సపోజ్ ట్రిప్ అవ్వలేదు, స్లోగా రన్ అవుతుంది. 2 ఫేస్ మీద మోటార్ రన్ అవుతుంది. 1 or 2 minutesలో మోటార్ వైండింగ్ డ్యామేజ్ అవుతుంది. అందుకే R2Y, Y2B, B2R కంపల్సరీ ఈ సీక్వెన్స్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ చూడండి, R కాయిల్కి ఒక ఫేస్ B ఫేస్ వచ్చింది, వన్ సైడ్ B ఫేస్ వచ్చింది, వన్ సైడ్ R ఫేస్ వచ్చింది. వన్ సైడ్ Y ఫేస్ వచ్చింది, వన్ సైడ్ B ఫేస్ వచ్చింది. B కాయిల్కి వన్ సైడ్ R ఫేస్ వచ్చింది, వన్ సైడ్ Y ఫేస్ వచ్చింది. మీరు RYB ఎక్కడైనా ఇవ్వండి, దీనికైనా ఇవ్వండి, దీనికైనా ఇవ్వండి, దీనికైనా ఇవ్వండి. ఒక వైండింగ్లో వన్ సైడ్ R ఫేస్ ఇచ్చిందంటే మరో సైడ్ Y ఫేస్ ఇవ్వండి. ఇక్కడ Y ఫేస్ ఇచ్చిందంటే ఇక్కడ B ఫేస్ ఇవ్వండి. ఇక్కడ B ఫేస్ ఇచ్చిందంటే ఇక్కడ R ఫేస్ ఇవ్వండి. R2Y, Y2B, B2R ఈ సీక్వెన్స్ని మాత్రం కంపల్సరీ మిస్ కాకండి. ఓకే అండి.